నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఫారెన్ కల్చర్ అని ఒకరు, స్వదేశీ సంస్కృతి అని మరొకరు. ఒకవైపు సిద్ధం, మరోవైపు యుద్ధం. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పాత బూజుకు పాతరేద్దామని కొందరంటుంటే, కొత్త మోజుకు నీరు పోద్దామని మరికొందరు అంటున్నారు. దీంతో సమాజం స్పష్టంగా రెండుగా చీలిపోయింది. ఇరు వర్గాలు తమదైన వాదనలు వినిపిస్తున్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వద్దంటున్నాయి హిందూ సంఘాలు. తప్పే ఉందంటోంది జెన్జీ యువతరం. కొత్త సంవత్సరం అంటే కేరింతలు, ఊరింతలు, తుళ్ళింతలేనా? సంబరాలు ఉత్సాహం కోసమా, ఉపద్రవం కోసమా? న్యూ ఇయర్ రగడపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. జిగేల్ మనే వెలుగులు, అబ్బురపరిచే సెట్టింగ్లు, కాక్టైల్ విందులు, స్టార్ డీజేల జోష్, రాక్ బ్యాండ్ మ్యూజిక్ నడుమ ఉరకలేసే ఉత్సాహంతో యావత్ ప్రపంచం న్యూ ఇయర్ వేడుకల్ని చేసుకుంటోంది. 2025కి వేడుకోలు పలికి 2026లోకి గ్రాండ్గా అడుగు పెడుతోంది. మంచి చెడులు, సంచలనాలు, సమస్యలు, ఒప్పందాలు, కార్యాచరణలు, గెలుపోటములు, ఇలా ఎన్నో అంశాలు 2025 క్యాలెండర్ పేజీల్లోకి ఎక్కాయి. ఏడాది పాటు జరిగిన అనేక సంఘటనలు జాతీయ, అంతర్జాతీయ సంబంధాలను, ప్రపంచ ఆర్థిక వ్యూహాలను ఓ మలుపు తిప్పాయి. గడిచిపోయిన ఏడాదిని సమీక్షించడం చాలా ముఖ్యం. తద్వారానే మనం వర్తమానాన్ని అర్థం చేసుకోగలం. రెండు 2026 ఏడాదిలోకి న్యూజిలాండ్ ప్రథమంగా అడుగుపెట్టింది. ఆక్లాండ్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్లు మిన్నంటాయి. విరుమిట్లు గొలిపే బాణాసంచా వెలుగులతో కొత్త సంవత్సర వేడుకలను ఇక్కడ ప్రజలు జరుపుకున్నారు. మన దేశంలోనూ న్యూ ఇయర్ జోష్ కనిపిస్తోంది. అయితే న్యూ ఇయర్ వేడుకల్ని బహిష్కరించాలి, పాశ్చాత్య సంస్కృతిని విడనాడాలి అంటున్నారు హిందూ సంఘాల నేతలు. వారి మాటల్లో స్వదేశీ సంస్కృతి మీద ఉన్న ఆలోచన, ఆత్మగౌరవం స్పష్టంగా కనిపిస్తోంది. భారతీయ సంప్రదాయాలు, పండుగలకు పెద్దపీట వేయాలని కోరుతున్నారు. క్యాలెండర్ తిరగగానే వండర్స్ జరిగిపోతాయా అంటూ ప్రశ్నిస్తున్నారు. బ్రిటిష్ భావజాలానికి బానిసలయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో న్యూ ఇయర్ వేడుకలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రైట్. ఇదే అంశంపై మనతో జాయిన్ అవుతున్నారు ప్రియా చౌదరి గారు. ఆవిడ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కూడాను. రైట్, నమస్కారం ప్రియా చౌదరి గారు. సో యావత్ దేశం కూడా 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2026కు స్వాగతం పలడానికి సిద్ధమైంది. ఇక యూత్ అయితే ఇప్పటికే మనం వస్తూ ఉంటేనే మీరు కూడా చూస్తుంటారు, జోష్ స్టార్ట్ అయిపోయింది వాళ్ళల్లో. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారా అని చూస్తే పబ్బులు, క్లబ్బులు, పెగ్గులు, హగ్గులు మనకు కనపడబోయేది ఈ రాత్రికి మొత్తం అంతా ఇదే వ్యవహారం కనబడబోతోంది. సో ఏంటి ఈ కల్చర్ ఏంటి? ఇంకా ప్రతి సంవత్సరం మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము, ఈ ఇయర్ మార్పు వస్తుందేమో, ఈ ఇయర్ మార్పు వస్తుందేమో అనుకుంటాం. అబ్బే, ఇంకా పెరుగుతూ ఉంది, పెచ్చిపెరిగిపోతూ ఉంది ఈ సంస్కృతి. అంటే ఆపేవాడేవాడు? ఇయర్ మారుతుంది అని మీరు నేను స్టూడియోలో కూర్చొని మాట్లాడుకుందాం. అట్లా మాట్లాడొద్దు. కెమెరా తీసుకొని డైరెక్ట్గా ఆ పబ్బుల దగ్గరకో, ఈవెంట్స్ దగ్గరకో వెళ్ళిపోవాలి. వెళ్ళి ఎప్పటి నుంచి ఈవెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి తెల్లవారుజామున ఆ ప్లేస్లో ఒక్కొక్కళ్ళు ఖాళీ అయిపోయేంత వరకు, చివరి మనిషి వరకు మాత్రమే కాదు, ఆ వెళ్ళేటటువంటి వాళ్ళు ఎలా వెళ్తున్నారు, వెళ్ళేటటువంటి ఆడపిల్లల పరిస్థితి ఏంటి, అక్కడ మగవాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు ఎవరితో వస్తున్నారో ఒక డ్రైవ్ పెట్టండి. ఎన్ని సంవత్సరాలు రోడ్డు మీదకి వస్తాయో, డివోర్స్ కేసులు అవుతాయో నేను చెప్తాను. రెండోది, ఎంతమంది ఆడపిల్లలు అలా ఈ పబ్బుల్లోకి వచ్చి ఇంట్లో వాళ్ళేమో చదువుకుంటున్నారని చాలా గొప్పగా ఫీల్ అవుతారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతమంది పేరెంట్స్కి ఇక్కడ ఈ పిల్లలు ఈ విధంగా చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. రెండో విషయం ఏంటి అని అంటే, అసలు ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ తాగడం అనే, సరే న్యూ ఇయర్ అంటారా, సరే ఇంటర్నేషనల్గా వస్తుంది, దానికి నేను యాక్సెప్ట్ చేస్తాను. నువ్వు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకో, ఏదో సరదాగా ఉండు. ఏదో ఇంకా చెప్పాలంటే 9-10 దాకా రోడ్డు మీద అట్లా ఒక రౌండ్ వేసుకొని రా బైక్ తోటి, హ్యాపీగా ఉండు. ఈ పప్పు కల్చర్లు ఏంటి? అసలు ఈ దరిద్రమైనటువంటిది ఏంటి? నేను ఇందాకమ్మా షాపింగ్కి పోయినా, నేను అక్కడ మన షాపర్ స్టాప్ వెళ్తే అసలు నిజంగా ఒక్కొక్కసారి ఒక ట్రయల్ రూమ్లోకి
అంటే నువ్వెందుకు వెళ్ళావు నువ్వు అడగచ్చేవో నన్ను, నేను కూడా షాపింగ్ చేసుకున్నాను న్యూ ఇయర్ అని. కాదు, ప్రతి సంవత్సరము నేను జనవరి 1 పండగ చేసుకునే తీరాలి, చేసుకుని తీరాలి, అది తప్పదు నేను బతుకున్నంత వరకు. ఎందుకంటే ఆ రోజు మా అమ్మాయి మా వారిది పుట్టినరోజు. ఓకే, మీకు తప్పదు. నాకు తప్పదు. అందుకని 31st ఖచ్చితంగా నేను షాపింగ్కి వెళ్ళాల్సిందే. ఎన్ని సంవత్సరాల నుంచి చూసినా ప్రతి సంవత్సరము నాకు ఒక బాధ. ఎవరైనా షాపింగ్కి వెళ్తే హాయిగా బట్టలు కొనుక్కొని వస్తారు, కానీ నేను వెళ్ళాను అని అంటే ఆ బట్టలు చూసిన తర్వాత బట్టలే కొనొద్దని చెప్పేసి అని దండం పెట్టుకొని ఇంటికి రావాల్సినటువంటి పరిస్థితి. ఏం బట్టలు ఏం బట్టలు అని అడగండి, బట్టలు అంటారా అనేదే నా క్వశ్చన్. కొంచెం డీటెయిల్ గా చెప్తారా? బట్టలు అంటున్నారు, మళ్ళీ డీటెయిల్ గా అంటే మళ్ళీ జనాలందరూ మీద పడి మరి ఏడ్ చేస్తారేమో. నాకు అర్థం కావట్లేదు మీ కాంటాక్ట్ ఏంటి. షాపింగ్ కి వెళ్ళారు, చెప్పమంటే బ్రహ్మాండంగా చెప్తానమ్మా, నాకేం అభ్యంతరం లేదు, నాకేం భయం లేదు, నాకేం దడుపు లేదు, మొహోడం అంతకంటే లేదు. అక్కడ బట్టల్ని చూసి అంటున్నారా? బాధేస్తుంది అని అంటున్నారు, భయం వేస్తుంది. బట్టల్ని అక్కడ హ్యాంగర్ కి తగిలిచ్చి ఉన్నది చూసి ఒక బాధ అయితే, దాన్ని వేసుకునే వాళ్ళని చూస్తే ఒక బాధ, వాళ్ళ బాధలు చూస్తే ఇంకా బాధ. నీకు అర్థం కావట్లేదు. అక్కడ ఉన్న గుడ్డలేమో ఇంతే ఉన్నాయమ్మా, ఇంత ఉన్నాయి. ఇంత పర్సనాలిటీ దాన్ని తొడుక్కోవడానికి ట్రై చేస్తుంది. ఎంత బాధ చెప్పండి. ఓహో, ఆ బట్టలకు వచ్చిన బాధ మీరు అడగచ్చు, ఏమన్నా ఇంత బట్టలు వాళ్ళు లోపల ట్రయల్ రూముల్లో దొడుక్కుంటుంటే మీరు ఎప్పుడు చూసావు, కన్నంలో నుంచి చూసారా ప్రియా చౌదరి గారు అని అడుగుతారు. అంత కర్మ నాకు అంత ఇంట్రెస్ట్ లేదమ్మా. అక్కడ ట్రయల్ రూములు నిండిపోతాయి. అసలు ఒకసారి మీరు షాపింగ్కి వెళ్తే అర్థమవుతుంది. 31st రోజున ఈవినింగ్స్ షాపింగ్కి వెళ్ళండి, ఈ వెస్ట్రన్ షాపింగ్ మాల్స్ ఎక్స్పెషల్లీ. ఆ ట్రయల్ రూమ్స్ నిండిపోయి ఆ ట్రయల్ రూమ్స్ చుట్టూ ఉన్న అసలు ఎవడున్నాడని ఎవడు దేకడమ్మా, మగ ఆడ ఎవరు ఏంటి, అక్కడే ట్రయల్ రూములు నిండిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు గబగబా కొనుక్కొని గబగబా వేసుకొని గబగబా వెళ్ళిపోవాలి. అందుకని ఆ ట్రయల్ రూములు బయట ట్రయల్ వేస్తూ ఉంటారు అనమాట ఆ గుడ్డలు. నా టెన్షన్ ఏంటంటే వీళ్ళు వేసుకునేటప్పుడే బట్టలు చిరిగిపోతాయేమోనని. అంత టైట్ గా ఉంటాయి. అసలు స్కిన్ టైట్లు కావాలి ఒక్కొక్కళ్ళకి. అక్కడ ఉన్నదేమో ఎల్లును, వీళ్ళేమో XXL. ఏడబడతాయి అవి, ట్రై చేస్తారు. ఇక ఇవన్నీ దారుణాలు చూసిన తర్వాత నాకేమనిపించింది అనంటే, వెనకటికి నేను చదువుకున్నాను నా దేశ చరిత్ర. ప్రపంచంలో బట్టలు కట్టనటువంటి సమయంలో కాలంలో నా దేశం పట్టు వస్త్రాలు నేసిందంట. అలాంటి దేశంలో ఇలాంటి గుడ్డలు చూడాల్సినటువంటి కర్మ పట్టింది ఏంటా అన్న బాధ. మీకు కనిపించిన వాళ్ళందరూ ఏ ఏజ్ గ్రూప్ ప్రియా చౌదరి గారు వాళ్ళు? అమ్మ టీనేజ్ నుంచి 14 ఏళ్ల నుంచి 40 ఏళ్ళ వరకు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన శాలరీలు సైజులు మాత్రం అమ్మ 30 నుంచి 40 అమ్మ. ఓకే, సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పోనీ నువ్వు అన్నట్టు టీనేజర్స్ వెళ్ళారంటే అనుకోవచ్చు వాళ్ళు ఏదో జోష్, వాళ్ళ చదువులు అనుకో, లేకపోతే వాళ్ళ కల్చర్ అనుకో, ఒక వెస్ట్రన్ కల్చర్లో వాళ్ళు అడాప్ట్ చేసుకొని ఉన్నారని అనుకో. వీళ్ళకేం పోయే కాలం అమ్మ, 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళు కూడా ఇంత బట్టలు తొడిగి పైకి లాగి కిందకేసి ఒక్కొక్క అమ్మ 10 డ్రెస్సులు వేసి ఆడ బారేసి, ఇక దెబ్బకి ఈ సంవత్సరంతో నేను ఆలోచించింది ఏంటంటే రెడీమేడ్ బట్టలు కొనకూడదని. అంటే వేసుకొని వడదీసి ఆడ పడేస్తున్నారు. మళ్ళీ ఆడ అదే ఊరికి ఇస్త్రీ చేసి తీసుకొచ్చి దాంట్లో పెడతాడు కదా. ఇమ్మీడియట్గా నేను ప్రామిస్గా చెప్తున్నా, షాపింగ్ చేయకుండా వెనక్కి వచ్చా. ఈ ఇడిసిన కొట్లు మళ్ళీ నేను ఏది నచ్చిందో అక్కడ దాన్ని ఏమంటారు, ఆ రాక్లో ఏది నచ్చినా కూడా అది వీళ్ళు వేసుకుని ఇడిచేసారేమో అని చెప్పేసి ఒక బాధ, ఒక ఆలోచన రాగానే ఇడిసిన బట్టలు మళ్ళీ ఇంత డబ్బు పెట్టి కొనుక్కొని నేను మళ్ళీ ఇంటికి తీసుకెళ్లాలని చెప్పేసి అక్కడ నుంచి పీక్కుని వచ్చాను నేను. అయితే అసలు అక్కడ ఉన్నటువంటి టీనేజ్ పిల్లలు ఒకటే డ్రెస్సు, ఆ మదర్లు. అమ్మ ఇంకొక విషయం చెప్పాలి, టీనేజ్ పిల్లలేంటి, టీనేజ్ పిల్లల మదర్లు కూడా ఈ పిల్ల ఏం వేసుకుంటే మదర్ అది వేసుకుంటుంది అమ్మ. పిల్లకి తలకి తేడా ఉన్నట్లు ట్విన్నింగ్ అంటున్నారు. ఏమంటారమ్మా? ట్విన్నింగ్ ఏమో కానీ నాకు అక్కడ స్ప్లిట్టింగ్ వచ్చిందమ్మా వాళ్ళని చూస్తే. అంటే ఎక్కడికి పోతున్నాం తల్లి మనము, ఏ వాతావరణంలోకి వెళ్తున్నాము, ఈరోజు ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని చెప్పేసి అని మాట్లాడితే అబ్బో 10 రోజుల నుంచి మోత మోగిస్తున్నాం కదా యూట్యూబ్లన్నీ, వస్త్రధారణ అని. మళ్ళీ అదే టాపిక్లోకి ఇక్కడ రావాల్సి వచ్చింది. చాలామంది మాట్లాడేది ఏమంటే, అరే మగవాళ్ళు ఈ విధంగా తయారవుతున్నారు ఆపండి అని. అది కూడా సబ్జెక్టే, అది కాదని అనట్లేదు. కానీ నీకేం అవసరం వచ్చిందని అర్ధరాత్రి సరే మామూలు అప్పుడు వేసుకొని తిరుగుతున్నాం. ఇవాళ తల్లి ఒకటే పిల్ల ఒకటే వేసుకొని తిరుగుతారా? అసలు మన దేశానికి ఒక సంస్కృతి లేదా? అసలు మన జాతికి ఒక సంప్రదాయం లేదా? హిందూ జాతికి ఒక సంప్రదాయం, కట్టు బొట్టు, ఎంత అందమైనటువంటి కట్టు బొట్టు అండి. ఇంకెక్కువ చెప్పాలంటే అలాగా మీరు అన్నట్టుగా ఈ కట్టు బొట్టు అందమైన వస్త్రధారణతో వెళ్తే పబ్బుల్లోకి రానివ్వరంట కదా.
దాంట్లో ఈ విషయంలో ఒక విషయం చెప్పాలన్నమాట. నాకు ఈ పబ్ కల్చర్ అంటే ఏంటనేది తెలియదు. ఒకసారి ఏమైందనంటే ఒక పబ్కి సంబంధించి, ఇప్పుడు కాదు, నేను ఒక 20 years బ్యాక్, అప్పుడే పబ్బులు బాగా పుంజుకుంటున్నటువంటి దశలో ఈ పబ్బుల్లో డ్రగ్స్ ఇది చేస్తున్నారు అనగానే ఇన్వెస్టిగేషన్ కదా నేను చేసి ఉండే. సరే ఏ పబ్బులు ఉన్నాయో వెళ్దామని చెప్పేసి అనగానే ఒక టీమ్ అనుకున్నాము, జెంట్స్ వెళ్ళాలి, ఇది వెళ్ళాలి, లేడీస్కి వెళ్ళాలి అనేసి మా అందరం కలిసి ఒక చోట గ్యాదర్ అవ్వాలి. అక్కడి నుంచి ఆ పబ్కి వెళ్ళాలి నైట్ 10:30కి. సరే డ్రెస్ అయ్యి అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత నేను ఆటో దిగగానే మేడం అని ఒకసారి ఇట్లా అన్నాడు మా పిల్ల కూడా. ఏంది రానంటే, ఏంది మేడం ఇది వేసుకెళ్తే రానియర్ అన్నారు. ఎందుకంటే ఇట్టనే చీర కట్టుకుని పోయినా నేను. ఓకే అంటే నేను నన్ను ఇంటికి పోయి డ్రెస్ వేసుకుని వచ్చేదా అని అన్నా. వేసుకుని రండి మేడం అని మళ్ళీ వెనక వచ్చి ఆ టైం అవుతుందేమన్నా. అదే సినిమా హాల్ కాదు మేడం, టైం అవుతుంది అనడానికి, తెల్లారుజాము వరకు ఎప్పుడైనా సరే వెళ్ళొచ్చు అన్నాడు. అయితే ఓకే రా అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ డ్రెస్ వేసుకుని మళ్ళీ ఆడు అదే కెవ్వు కేకేసాడు. ఏంటి అని అంటే, చుడిదార్లు వేసుకోకూడదు మేడం. ఏం వేసుకోవాలి? జీన్స్ టీషర్ట్ వేసుకోవాలి మినిమం. ఓకే మ్యాక్సిమం లేకుండా వెళ్ళొచ్చు అది నాకు అక్కడ అర్థమైంది. నేనన్నా ఇన్ని ఇన్వెస్టిగేషన్ వద్దు, నీ పిండా కూడా వద్దు, ఇవన్నీ నేను వేసుకుని నేను ఎక్కడ రావాలి. కానీ కేసు అవసరం నాకు అక్కడ. ఓకే అదే అక్కడ ఎందుకంటే అక్కడ జరుగుతున్న ఆ పబ్ని తర్వాత మూయించేసాం, సక్సెస్ఫుల్గా మూయించేసాం. చాలా పెద్ద వ్యక్తి నడుపుతున్నటువంటి పబ్. ఓకే, అది వెళ్ళిన తర్వాత ఆ పబ్లోకి నేను వెళ్ళిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కోసం పోయినానేమో, నేను హోస్ట్లోనే ఉంటా, మిగిలిన వాళ్ళు ఉంటారు కదా. అక్కడ చూసినన్ని దారుణాలమ్మా, నిజం చెప్తున్నాను కదా. అప్పటి నుంచి విపరీతమైనటువంటి కోపం నాకు. ఎక్కడ కోపం, ఎవరి మీద కోపం అంటే కుటుంబ వ్యవస్థల మీద కోపం వచ్చేసింది. అరే ఇంట్లో ఉన్నటువంటి 14 సంవత్సరాల పిల్లలు, మీరు నమ్మరండి, 14 సంవత్సరాల పిల్ల ఒక 25 ఏళ్ల వాడిని బాయ్ ఫ్రెండ్గా తీసుకొని వస్తుంది, అది లేదా 30 ఏళ్ళు దాటిన వాడికి గర్ల్ ఫ్రెండ్. అది అక్కడికి వచ్చిన తర్వాత ఈ చేతి మీద ఏదో వేసుకుంటారు, ఇది ఇలా అంటారనమాట. అందరు రావడం కారులో అక్కడ ఆవడం, ఎందుకంటే ఇక్కడ నుంచే మేము స్టార్ట్, ఎక్కడి నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందో కీన్ అబ్జర్వేషన్ అనేది ఉంటుంది. కార్లు ఆగుతున్నాయి, ఆడపిల్లలు ఇక్కడ ఏదో ఒక చిన్న ఇది పెట్టుకుంటున్నారు, ఇలా అంటున్నారు. నేనన్నా ఇదేంటి పచ్చడి నాకినట్టు నాకుతున్నారు, ఇట్లా చేయి పెట్టుకునేది అంతే కదా. మన ఊర్లో రోటి పచ్చడి చేసిన తర్వాత ఇట్లా పెడతారు, టేస్ట్ చూడమని, ఉప్పు కారం, పచ్చడి నాకినట్టు ఏంటి పచ్చడి నాకినట్టు నాకుతున్నారు వీళ్ళు ఏంటి అని చెప్పేసి అని పక్కన అడిగి, ఏంట్రా పచ్చడి నాకినట్టు నాకుతున్నారు వాళ్ళు, ఏం పచ్చడి తిని వెళ్తారా లోపలికి. మేడం దాన్ని ఏదో అంటారంటండి, టకీలానా ఏదో ఒకసారిగా పేరు గుర్తు రావట్లేదు నాకు, అది డ్రగ్ అంట. అది ఇక్కడ స్టార్ట్ అయ్యే ముందు అది వేసుకుంటారు, వేసుకుంటే గాల్లో తేల్తారు, వాళ్ళ శరీరం వాళ్ళ దీంట్లో ఉండదు. ఇట్స్ ఎ డ్రగ్. 14 ఏళ్ల పిల్లలు నిజంగా వణికిపోయినా నేనైతే. 14 ఏళ్ల పిల్లలు, 14 సంవత్సరాలు, 14 సంవత్సరాల నుంచి మొదలైతే 25 ఏళ్ల దగ్గర 40. ఈ మైనారిటీలకి ఎంట్రీ లేదు కదా పబ్బుల్లో. ఎవరు చెప్పారు మీకు? అంటే మామూలుగా రూల్స్ అయితే అవే కదా, మైనర్ సమ్ ఆధార్ కార్డ్ ఏదో చూపిస్తారు, వెళ్తారు, ఓన్లీ మేజర్లు మాత్రమే అలౌడ్ అని చెప్తారు కదా. కరెక్ట్గా నేను మైనర్లే, మీరు మైనర్లకే ఉంటుంది, ఎలా ఉంటుంది, ఆధార్ కార్డు చూపించే వెళ్తారు. కానీ ఎలా ఎంట్రీ వస్తుంది దాంట్లోకి చెప్పండి? అదే మరి ఆధార్ కార్డులో వయసు తెలిసిపోతుంది కదా. మరి ఆధార్ కార్డులు వెళ్ళి చెక్ చేసుకోండి, మీరు ఇప్పుడు వెళ్ళి డ్రైవ్ వెళ్దాం రండి. ఒక్కొక్క పబ్లో ఈ పిల్ల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు మనం తీసుకొని వెళ్దాం, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు. ఫేక్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆధార్ కార్డు చూద్దాం. ఆధార్ కార్డులు కూడా ఫేక్ తయారు చేసేటటువంటి తెలివితేటలు మన పిల్లల్లో ఉన్నాయి, ఎవడో తయారు చేసి ఇవ్వడం. ఓకే, ఈ పిల్లలు తెలివితేటలను ఎక్కడ వాడుతున్నారు అని అంటే తాగి ఎక్కడ పడిపోదామా అని ఆలోచిస్తున్నారు. ఇలాంటి అలవాట్లకి ఈ శరీరాన్ని నాశనం చేసుకుని సంస్కృతిని భ్రష్టు పట్టించి వాళ్ళకు వాళ్ళు నాశనం అవుతున్నారు. ఇప్పుడు ఇవాళ బాధ ఎందుకు పడుతున్నామంటేనమ్మా, కొంతమంది సోకాళ్ళు జనాలకి తెలియాల్సింది ఏంటంటే సంస్కృతి అని ఎందుకు పడుతున్నామంటే, సంస్కృతిని తీసేసి నువ్వు విచ్చలవిడితనాన్ని నువ్వు ప్రోత్సహిస్తూ పోతూ ఉంటే ఎవడిష్టం వాడిది అని ఈరోజు టీనేజ్ పిల్లలు పబ్బుల్లో ఉంటున్నారు. వాళ్ళ తెలివితేటలు ఎక్కడంటే ఇదేంటి 18+ ఆధార్ కార్డు క్రియేట్ చేసి మరి పబ్బు వాడికి కూడా తెలుసు వాడు 14 అన్న సంగతి, ఆమె 14 అన్న సంగతి. కానీ పబ్బు వాడికి కావాల్సింది డబ్బు కాబట్టి వాడు దానికోసం ఎలా చేస్తాడు. ఈ ఆధార్ కార్డు ఎందుకు, పొరపాటున మైనర్లు ఉన్నారని ఎవరైనా రైడ్ చేస్తే వాడి సెక్యూరిటీ కింద, నాట్ వీడు అవునా కాదా అని వాడు నిజాయితీ కోసం వసూలు చేయడం. రేపు నాకేం తెలుసు సార్, నేను ఆధార్ కార్డు చూసి పంపించిన వాళ్ళు ఫేక్ తెచ్చుకుంటే నన్నేం చేయమంటారు.
అసలు ఈ పిల్లలకి 18+ ఆధార్ కార్డు తయారు చేయాలనే ఐడియా ఎవడిస్తాడు? దీంట్లో నుంచి వచ్చినాడు కదా. దీంట్లో ఉన్నటువంటి సంఘాలు ఆ మధ్య కూడా మనం బోల్డని కేసులు చూసాం కదా, బిల్లులు వేయించడానికి గర్ల్ ఫ్రెండ్ని కూడా వీళ్ళు తయారు చేసి పంపిస్తున్నారు. ఇంత దరిద్రమైన కల్చర్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే, టీనేజ్లో ఉన్న పిల్లలు, ఇందాక నేను చెప్పాను, మత్తు డ్రగ్స్ ఇట్లా వేసుకొని వెళ్తుంటే ఆ బాయ్ ఫ్రెండ్ చూస్తే ఆ పిల్ల ఇంత ఉంటుంది, సన్నగా ఉంటుంది, వాడు కింగ్ కాంగ్ లాగా ఇట్లా ఉంటాడు. ఆ అమ్మాయి తాగి పడిపోయి ఇక ఆ తర్వాత జీవితం ఏమవుతుందో అమ్మాయికి అర్థం కాదు. అమ్మాయి చివరికి ఇంటికి ఎలా చేరుతుంది? ఎన్ని కేసులమ్మా మేము చూసింది, ఎన్ని కేసులు. మీకు ఇంకా కొన్ని చెప్తాను. ఈ దారుణాలు ఎలా ఉంటాయంటే, వీకెండ్స్ కానీ ఇలాంటి టైముల్లో చాలా మందిని నేను ఇది అయిన తర్వాత క్యాబ్ డ్రైవర్స్ని నేను ఇంటర్వ్యూలు చేయడం జరిగింది. ఓకే బాబు, ఇలా వెళ్తారు కదా, ఈ ఆడపిల్లలు వస్తూ ఉంటారు కదా, మీరు వీళ్ళందరినీ తీసుకెళ్తారు కదా, అసలు వీళ్ళు ఏంటి, వీళ్ళ యాటిట్యూడ్ ఏంటి అని అడిగితే, అసలు కొన్ని కేసులు విన్నాను కదా, ఈ పిల్లలు ఏం చేస్తారంటే, ఆడపిల్లలు వెళ్ళిపోతారు, క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతారు, ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోతారు. అక్కడ బాయ్ ఫ్రెండ్స్ రమ్మనమంటాడు, వీళ్ళు వెళ్ళిపోతారు, బాయ్ ఫ్రెండ్ తాగిచ్చేస్తాడు, శుభ్రంగా ఎంజాయ్ చేస్తారు. అది ఫుల్ తాగేసి నడిచేది కూడా ఉండదు, అసలు స్పృహ ఉండదు. ఆ టైంలో ఈ పిల్లగాళ్ళు ఏం చేస్తారు అని అంటే, అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి క్యాబ్ బుక్ చేస్తారు, ఆ క్యాబ్లో పడేసి వాళ్ళు వెళ్ళిపోతారమ్మా. రైట్? అక్కడ మనకి బయటికి రానటువంటివి ఎన్నున్నాయో దారుణాలంటే ఇప్పుడు కొంచెం కంట్రోల్ చేశారు. ఇట్లా వచ్చినటువంటి ఆ పక్కన కూర్చునేటటువంటి క్యాబ్ డ్రైవరు అర్ధరాత్రి 12 దాటిన తర్వాత ఒక ఆడపిల్ల స్పృహ లేకుండా, పైగా ఈ పబ్బులకి వేసుకెళ్ళేటటువంటి డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంటుంది, మాట్లాడుతున్నారు కదా నువ్వు కళ్ళు మూసుకోవాలని. ఇలాంటి నిజంగా ఇలా తన్నేవాళ్ళు ఎవరు లేక మాట్లాడుతూ ఉన్నారు. ఆ పిల్లలు అలాంటి బట్టలు వేసుకొని, ఆ బట్టలు ఒంటి మీద ఉన్నాయో లేని స్పృహలో తప్పి పడిపోయి ఉంటే ఎన్ని అఘాయిత్యాలు జరిగే సందర్భాలు పక్కన పెడితే, మానవత్వం ఉన్నటువంటి క్యాబ్ డ్రైవర్లు ఉన్నారమ్మా. వాళ్ళు ఆ పిల్లలు ఒకళ్ళిద్దరు నాకు చెప్పిన స్టోరీలు వింటే వామిట్స్ చేసేసుకుంటారు వీళ్ళు కారులో. ఆ తాగింది ఎక్కువైపోయి వామిట్స్ చేసేసుకుంటే వీళ్ళు లొకేషన్ పెడతారు. ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి లేచి ఆ ఇల్లా, అపార్ట్మెంటా, హాస్టలా ఏదో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అక్కడ ఆపిన తర్వాత ఇది లోపలికి వెళ్ళే పొజిషన్ కూడా ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు అనంటే, ఆ టాక్సీ అక్కడ ఆపేసేసి, క్యాబ్ అక్కడ ఆపేసి పక్కన కూర్చొని మెలకు వచ్చేదాకా ఉండి, మెలకు వచ్చిన తర్వాత కనుక్కొని వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి వెళ్ళినటువంటి మంచి క్యాబ్ డ్రైవర్స్ ఉన్నారు. కానీ ఎంతమంది ఉంటారు తెలియదు. ఈ మత్తులో ఎన్ని జరుగుతాయో, జరిగింది కూడా వాళ్ళకి హోష్ ఉండదు. ఇన్ని దారుణాలు ఆడపిల్లల మీద జరుగుతున్నాయి. మగపిల్లల విషయానికి కూడా వద్దాం. వీళ్ళు వయసులోకి రాకముందే వీళ్ళు మందు అలవాటు చేసుకొని, శరీరానికి సిగరెట్లు, మందు, డ్రగ్స్ అలవాటు చేసేసుకొని ఆ కల్చర్లోకి వెళ్ళిపోయి, ఈరోజు ఏ పిల్లవాడైనా తల్లిదండ్రుల్ని గౌరవిస్తున్నాడా, కుటుంబాన్ని గౌరవిస్తున్నాడా? సరే, ఇవి రెండు గౌరవించట్లేదు, పక్కన పెడదాం. వాడి శరీరం 25 ఏళ్లకు వచ్చేసరికి ఎందుకు హార్ట్ అటాకులు వస్తున్నాయి వీళ్ళకి? సరైన నిద్ర లేదు, సరైన తిండి లేదు. ఈ బయట ఉండేటటువంటి తిండిలో ఎన్ని కలుస్తున్నాయో, ఎన్ని విషాలు కలుస్తున్నాయో వీళ్ళకేం తెలుసు? అది తిని ఆ తిండ్లు వీళ్ళ బాడీ మీద, వీళ్ళ లివర్ మీద, వీళ్ళ హార్ట్ మీద, వీళ్ళ పాంక్రియాసిస్ మీద ఎంత ప్రభావం చూపిస్తుందో ఎవరికి తెలుసు? ఇవన్నీ ఎవరు ఆలోచిస్తున్నారు? ఎంజాయ్ మీ దుంపలు దగ్గ, మీ తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాను, మీ జీవితాలు తగలయ్యా. ఈ ఎంజాయ్మెంట్ అని చెప్పేసి అని పిల్లల్ని వదిలేస్తే వాళ్ళు తిని తాగి ఏం చేసి వాళ్ళ శరీరాలను కొల్లపడుచుకోవడానికి మీ ప్రేమనిస్తున్నారంటే మరి ఈ పేరెంట్స్కి ఒక నమస్కారం. అంటే పేరెంట్స్ కూడా ఇప్పుడు హై కల్చర్కి అలవాటు పడిపోయారు. అంటే హై క్లాస్ వాళ్ళు ఇలా ఉండాలి అని కొన్ని పారామీటర్స్ పెట్టుకున్నారు. నలుగురిలో గ్లాస్ పట్టుకొని తాగడం అనేది ఒక హై క్లాస్ సొసైటీలో మేము చాలా రిచ్, లేకపోతే మేము చాలా పాష్ అని చూపించుకోవడం కోసం పిల్లల ముందు పేరెంట్సే తాగుతూ, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ ఈ మధ్య ఒక లంచ్కి పిలిస్తే వెళ్ళారు. వెళ్తే ఆ అమ్మాయి ఏదో వాళ్ళందరూ ఆల్కహాల్ ఆర్డర్ చేసుకున్నారు, తిను ఏదో థమ్స్అప్ ఏదో ఆర్డర్ చేసుకుంది. ఈవెన్ దో వాళ్ళు గ్లాస్కి ఇలాగ పెట్టి చేర్స్ అని చెప్పేసి చెప్పారట. చేర్స్ చెప్పిన తర్వాత అమ్మాయి గ్లాస్ పక్కన పెట్టేసి ఇలా చూస్తే, అసలు అయ్యో అపచారం, అలా పెడతావేంటి? చైర్స్ చెప్పిన తర్వాత గ్లాస్ కింద పెడతావు, అసలు నీకు సెన్స్ ఉందా? నీకు ఇదేనా నీకు మీ పేరెంట్స్ నేర్పించిన కల్చర్ అని చెప్పేసి అని అంటే ఈ అమ్మాయి తెల్లమొహం వేసిందట. ఏం చెప్పాలి? వాళ్ళ ఆ మాటలు మాట్లాడిన వాళ్ళ పేరెంట్స్ కూడా ఇదే కల్చర్ నుంచి వచ్చారో ఒకసారి అడగాల్సిందమ్మా. ఒకటి, ఎంత దరిద్రంగా తయారవుతున్నారు అని అంటే,
అరే నీ సంప్రదాయాన్ని నువ్వు వదిలేసుకుని ఎవడో సంప్రదాయాన్ని తెచ్చి నువ్వు ఇంట్లో పెట్టుకున్నావంటే అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకున్నట్టే కదా. అక్రమ సంబంధానికి దీనికి పెద్ద తేడా ఏమి లేదమ్మా. ఎందుకనంటే సక్రమ సంబంధాలు ఎప్పుడు ఆరోగ్యకరంగా ఉంటాయి. అక్రమ సంబంధాలన్నీ మీరన్నట్టుగా ఆ పిల్లేమో చక్కగా కూల్ డ్రింక్ ఏదో ఆర్డర్ ఇచ్చుకొని కూర్చుంటే మీ అమ్మ ఎట్ట పెంచింది అని అడిగిందంటే అదే ప్రశ్న ఈవిడేస్తే నీ అమ్మ నిన్నిట్ట ఎట్ట పెంచిందని పాపం మన ఈ వెళ్ళిన పిల్ల సంస్కారంతో పెంచింది కాబట్టి వాళ్ళ అమ్మ ఆ ప్రశ్న వేయలేదు వాళ్ళని. మరి వీళ్ళు ఏ సంస్కారంతో పెరిగారు, ఏ సంస్కారంతో వీళ్ళమ్మ పెంచింది వీళ్ళని, ఎలాంటి సంస్కారాన్ని ఏ విధంగా ఇది చేయాలనుకుంటున్నారు? చూడమ్మా, వీళ్ళకి ఎవ్వరికి జీవితం విలువ తెలియదు. పిచ్చి డబ్బులు ఒకటి వస్తాయి, ఓకే, లేదా పిచ్చి డబ్బులు ఉంటాయి, దాన్ని ఎట్లా వాడాలో తెలియక దాన్ని ఏదో చేసేయాలి. పులిని చూసి నాకు వెనకటికి వాతలు పెట్టుకుందంట. పులిని చూస్తే అందరు భయపడుతున్నారు, ఎందుకంటే పులికున్న చారలు చూసి అని. కాబట్టి నేను కూడా చారలు పెట్టుకుంటే బాగుంటుంది అని ఒంటి నిండా వాతలు పెట్టుకుందంట. పెట్టుకొని ఒళ్ళంతా పుల్లు పడిపోయి మూలికి చచ్చిపోయిందంట. వీళ్ళు చేసేటటువంటిది ఇదే. కల్చర్ అనేటటువంటి పేరుతోటి నేర్చుకొని వీళ్ళ ఒళ్ళు గొల్ల చేసుకొని ఇల్లు గొల్ల చేసుకొని ఈరోజు ఈ పిల్లలందరూ ఎడ్యుకేటెడ్ పిల్లలు జంజీలందరూ కూడా చాలా వరకు కూడా దొంగతనాలకు అలవాటు పడ్డారు. ఎందుకు? ఈజీ మనీ కాదు, వాళ్ళకి అవసరాలు పెరిగిపోయినాయి. బాడీకి వాళ్ళకి కావాల్సిన టైంకి వాళ్ళకి అందేది వీడ్లు కావాలి, ఈ సిగరెట్లు కావాలి, గంజాయి కొడుతున్నారు. వీటన్నిటికీ డబ్బులు రోజు పేరెంట్స్ ఎక్కడి నుంచి ఇస్తారమ్మా? క్వశ్చన్ చేస్తారు కదా. ఒకసారి అలవాటు పడినటువంటి శరీరం పదే దానికోసం పోతూ ఉంటుంది. ఇవాళ దొంగల్ని తయారు చేస్తున్నాం, దోపిడీదారుల్ని తయారు చేస్తున్నాం, విచ్చలవిడతనంగా పోరంబోకల్ని మన పిల్లల్ని తయారు చేస్తూ కల్చరు సంస్కృతి అనడానికి సిగ్గు లేదా వీళ్ళకి? ఈ గతంలో అంటే ఒక 10 ఏళ్ల క్రితం చూసినట్టయితే అంటే అందరూ రిచ్ ఫ్యామిలీస్లో కాదు, కాస్త వాళ్ళు ధనవంతుల పిల్లలు అయితే ఇలాంటి కల్చర్కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు, వాళ్ళే ఇలాంటివి చేస్తూ ఉంటారు కొంతమంది. అలాగా ఇప్పుడు అలా కాదు, ధనవంతుల పిల్లలు కాదు, పేదలు కాదు, మధ్యతరగతి కాదు, అందరు పిల్లలు కూడా ఈ కల్చర్కి ఈజీగా అట్రాక్ట్ అయిపోతున్నారు, ఆ కల్చర్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. ఎలా దీన్ని అరికట్టడం ఎలాగా అంటే నేను అదే చెప్తున్నాను కదమ్మా, అరికట్టేవాళ్ళు లేక అబ్జెక్ట్ చేసేవాళ్ళు లేక. ఇప్పుడు ఈ విధమైనటువంటి కల్చర్ ఉంది ఇక్కడ, ఏదో ఎంజాయ్మెంట్ చేసుకుంటున్నారు, సరే మ్యూజిక్ పెట్టుకున్నారు, తాగారు, కూల్ డ్రింకులు తాగారు, ఏదో భోజనాలు చేశారు, అంతవరకు బాగానే. నీవు 12 వరకు ఈ కమిషనర్ని అడగాలి మనం, సజ్జనార్ గారిని, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కదా, మరి దీన్ని ఎందుకు ఎన్కౌంటర్ చేయరు, ఈ కల్చర్ని అడగాలి ఆయన్ని. నువ్వు 12-1 గంట వరకు నువ్వు మందు కొట్టండి అని చెప్పేసి అని ఒక అనారోగ్యకరమైనటువంటి దీన్ని ఎలా ఎంకరేజ్ చేస్తావు? ఓకే, యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ నువ్వు ఒక చట్టాన్ని సంరక్షించేటటువంటి వాడు తాగిన తర్వాత ఎన్ని జరుగుతాయి అనేది యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఆయనకి తెలియదమ్మా? ఆయనకి తెలియదా? అంటే ఇక్కడ ఆయన ఏం సమాధానం చెప్పుకోదలుచుకున్నారు? ఎవరు మాట వినరనా? కాదు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కావాలి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదాయం కావాలి. కాబట్టి ఇలాంటి వాటన్నిటికీ డోర్లు మాత్రం బార్లా తెరుస్తారు. అదే రోజా నువ్వు నేను కలిసి మన ధర్మాన్ని రక్షించుకుంటానికి మేమందరం కలిసి చీరలు కట్టుకొని ఆ గొప్పతనం ఏంటో, కట్టుబొట్టు గొప్పతనం ఏంటో చెప్తాం, 1000 మంది ఆడవాళ్ళను ర్యాలీ నిర్వహిస్తామంటే వీళ్ళు నీకు నాకు పర్మిషన్ ఇస్తారేమో చూస్తా. ఇప్పుడు ఈ కల్చర్ జరిగింది కదా, ఈయన 12 వరకు ఇచ్చాడు కదా, రేపొద్దున నేను ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నాను, మన కట్టు బొట్టు మన సంప్రదాయం ఎంత గొప్పదో చెప్పడానికి దాదాపు 10,000 మంది గృహిణులతోటి, స్త్రీలతోటి, పిల్లలతోటి మన కట్టు బొట్టు సంప్రదాయాన్ని చెప్పడానికి భారీ ర్యాలీ తీస్తున్నా. నేను చూస్తా వీళ్ళ పర్మిషన్ ఇస్తారేమో, చూద్దాం ఏ పర్మిషన్ ఇస్తారో, చూద్దాం ఎన్ని ఆంక్షలు పెడతారో, చూద్దాం ఏం మాట్లాడతారో. ఎందుకంటే అరే ఇలాంటి వాటిల్ని మనం చెయ్యలా, ఇలాంటివి పదే చేస్తూ ఉంటే, కనీసము మనం వాటిని అబ్జెక్ట్ చేస్తూ ఉంటే, పబ్కి వెళ్ళేటటువంటి పిల్లలు, ఇలాంటి దారిని వెళ్ళేటటువంటి పిల్లలు, ఎందుకంటే నా ఇంట్లో కూడా ఉన్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నానమ్మా. ఎలా అయిపోతుంది అనంటే సమాధానపరుచుకోలేనటువంటి స్థితిలోకి మనం నెట్టివేయబడుతున్నాం. ఒక మొండితనం అనేటటువంటిది పిల్లల్లో వస్తుంది. కారణం ఏంటంటే ఆ పేరెంట్స్ వద్దంటున్నారు, నువ్వెందుకు వద్దంటున్నావు, నువ్వు నీ ప్రవచనాలు ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద చెప్పని మాట్లాడే పిల్లలు నా ఇంట్లో బోల్డ్ మంది ఉన్నారు. దవడ బాలగొట్టి లోపల కూర్చోబెట్టాను, అది వేరే విషయం, మళ్ళీ తర్వాత నోరెత్తనియను. కానీ నాకు అర్థమైంది ఏంటంటే నేను నా పిల్లల్ని కాపాడుకున్నాను, కానీ వీళ్ళ మనసుల్లో నేను శత్రువులు అవుతున్నానే.
ఈవిడ ఎక్కడికి పంపించదు, ఈవిడ బయట ప్రపంచం మాకు తెలియనివ్వదు, ఈవిడ కడుపున పుట్టడమే మాకు అసలు ఒక పెద్ద మైనస్ పాయింట్ అని ఆలోచిస్తున్నారు. అసలు ఈ కల్చర్ ని అట్రాక్ట్ చేసేటటువంటి వాళ్ళ మీద కదా నేను గురిపెట్టాలి, వాళ్ళని కదా నేను టార్గెట్ చేయాలి. నీ హిందూ సంఘాలందరికీ కూడా నేను చెప్తున్నాను, మనం పోరాడేటటువంటి ప్రతి ఒక్కళ్ళం ఏంటంటే జనవరి 1 పెట్టంగానే ఇమ్మీడియట్గా మనం భజనలు పెట్టాలండి. జనవరి 1 రోజున ఒక గ్రౌండ్ తీసుకొని భజనలు పెట్టాలి. ఎక్కడ ఆగండి, ఏ గ్రౌండ్ లో భజనలు పెట్టాలంటే పబ్బులు ఎక్కడ పెడతారో అక్కడ అడ్డంగా పెట్టాలి. ఎవడు పర్మిషన్లు ఎందుకు ఇవ్వాలి మనకి? ఎందుకు ఇవ్వాలి? మనమే దోపిడీలు దొంగతనాలు తాగి రోడ్ల మీద పడట్లే. రోడ్డు మీద వరసనే ఒక 10-15 కిలోమీటర్లు వరుసనే కూర్చొని భజన చేద్దాం రండి. ఎవరు వస్తారు అసలు మీతో భజన చేయడానికి? మొదలు పెట్టండి. ఎందుకు రారో చూద్దాం. రాలేదనుకోండి ఇవన్నీ అడ్డుకుంటాం అంతే, సమస్య లేదు. నువ్వు ఏం మొదలు పెట్టకుండా ఎవరు వస్తారంటే ఎట్లా? ఇప్పుడు ప్రియా చౌదరి ఒక్కరు పబ్ కల్చర్ తప్పు, పబ్ కల్చర్కి అలవాటు పడుతున్న యూత్ని మనమే మొదట అడుగు వేసి అడ్డుకట్ట వేయాలి అని చెప్తున్నారు కదా. అసలు పబ్కి మరి పర్మిషన్స్ ఇచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి? పబ్కి పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళు అసలు పెట్టరు కదా. నేను ఇప్పుడు అదే మాట్లాడుతున్నాను కదా, బుద్ధి వాళ్ళకి లేదు, బుద్ధి మనం చెప్పాలంటున్నానమ్మా. ప్రభుత్వానికి లేదు, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ అయి ఉండి అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకుంది? క్రైములు జరగకుండా ఇలాంటివన్నీ జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియదా? డ్రగ్స్ భయంకరమైన దందా జరుగుతుంది. ఈ రోజు వాళ్ళకి తెలీదా? వాళ్ళకి తెలియకపోతే నేను నిజం చెప్తున్నా, ఇవాళ నిద్రపోయిందేమో మీడియా మొత్తాన్ని నిద్ర లేపుదాం. మనం నిద్ర లేస్తారు, మొత్తం స్ట్రింగ్ ఆపరేషన్స్ పెడదాము, ఎంత భయంకరమైన దందా నడుస్తుందో మన వీళ్ళకి చూపిద్దాం. అది మనం చెయ్యట్లేదు కదా. మనం చెయ్యకపోవడంతో ఎక్కడికక్కడ మన ఈవెంట్ కవర్ చేయడానికి మనకి ఎంత వస్తుంది, అలాగే మనం కూడా ఈ ఈవెంట్ని కవర్ చేస్తే వ్యూవర్షిప్ ఎంత వస్తుంది, వీటితోటి మనం కూడా నాశనం అయిపోయాం. కాబట్టి ఎవరికైనా కోపాలు వస్తే మడిచి కెమెరాలో పెట్టుకోండి, నాకేం అభ్యంతరం లేదు. ఇలా మాట్లాడుకుంటే ఎవడి కాడం పోయాం. కానీ ఏదైనా సరే, ఏ సంస్కరణ అయినా, ఏ ఉద్యమం అయినా ఒక్క అడుగే బయలుదేరుతుంది. నువ్వు బయలుదేరు. ఎంత స్వాతంత్రం మనకి అన్ని సంవత్సరాలు ఎందుకు పట్టిందమ్మా? ఎందుకు పట్టింది? ఒళ్ళు మండి సుభాష్ చంద్రబోస్ కాల్ చవతలు బారేస్తాను, దేశంలోకి వచ్చి తాట తీస్తాను అనేసరికి మూసుకొని ఇచ్చారు. స్వాతంత్రం ఇచ్చే టైంకి ఎవడు ఉద్యమాలు చేయట్లా, ఎవడు రోడ్డు మీద పడి పడుకొని ఎవడు ఇది చేయట్లేదు. కానీ స్వాతంత్రం హఠాత్తుగా ఎందుకు వచ్చింది? దాన్ని ఎవడో భుజాల మీద వేసుకుని తిరుగుతున్నాడు ఇవాళ. రైట్. వాటిని మనం నిజమని నమ్ముతున్నాం అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి, వాస్తవాలు మరుగున పరిచాం, అది మీడియా బాధ్యత. రైట్, వెల్కమ్ బ్యాక్. ప్రియా గారు, ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో ఇక్కడ పుట్టి పెరిగి సిటీస్లో, మెట్రోపాలిటన్ సిటీస్లో పుట్టి పెరిగిన వాళ్ళ కల్చర్ వేరేలా ఉంటుంది. మనకు తెలుసు రూరల్ ఏరియాస్ నుంచి వచ్చినటువంటి విలేజ్ అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వాళ్ళ కల్చర్ వేరుగా ఉంటుంది. కానీ సిటీకి రావడంతోనే వాళ్ళు చాలా ఈజీగా ఈ కల్చర్ని అడాప్ట్ చేసుకొని ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినట్టుగా ఇక్కడ ఈ వేషధారణ, ఈ వేష భాషలు అన్నీ కూడా చాలా ఈజీగా అడాప్ట్ చేసుకుంటున్నారు. ఏంటి ఇంత త్వరగా వాళ్ళని అట్రాక్ట్ చేసేవి? నీకు ఒక విషయం చెప్తా. అసలు నిజంగా ఇక్కడ హైదరాబాద్లో పుట్టి పెరిగిన ఆడపిల్లలు ఎవరు అలా ఉండరు. వాళ్ళు చాలా సామాన్యంగా, చాలా సాదాసీదాగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఈ మనం చూసేటటువంటి ఈ పబ్బులు, క్లబ్బులు, తర్వాత ఈ కల్చర్లో ఈ దీన్ని ఏమంటారంటే ఫాల్స్ ప్రెస్టీజెస్ అనాలా, లేకపోతే సోకులు అనాలా. ఈ సోకులు పోయేదంతా అక్కడి నుంచి వచ్చేటటువంటి వాళ్ళే. అంటే మేము ఒక కల్చర్లో ఉన్నాం చూడండి, అడ్వాన్స్డ్ కల్చర్లో మేము ఉన్నాం చూడండి అనేటటువంటి ప్రదర్శన అన్నమాట వీళ్ళకి. అంటే వీళ్ళందరూ బ్రతికే దేని మీద? సోషల్ మీడియాలో పిక్స్ మీద, ఫోటోల మీద, వీటన్నిటి మీద. వీళ్ళకి చూడగానే అక్కడ ఉన్నాడు, ఎంత మారిపోయింది, ఎంత పాష్ ఉంది, ఎంత ఇది ఉంది, ఎంత అది ఉంది అని చెప్పేసి భజనలు చేసుకోవడానికి ఇది వస్తారు. మీరు అడిగారు అసలు ఇలా ఎలా ప్రదర్శిస్తారు అని అంటే, నేను చెప్పాను కదా, ప్రదర్శన అంతే. వాళ్ళు అలా ఉండకపోతే మనం ఓన్ చేసుకోలేమేమో అని. చిన్నప్పుడు ఒక కథ చదువుకోలేదా? ఏది అనంటే బాతు ఏంటి, కొంగ బాతులాగా కనిపించాలని చెప్పేసి అని ఏం చేస్తుంది అనంటే, బాగా బాతు బలిష్టంగా ఉంటుంది, నేను అలాగే కనిపించాలి అని చెప్పేసి అని ఒక ఇది వేసుకొని చనిపోయిన బాతు వింగ్స్ వేసుకొని తిరుగుతూ ఉంటుందంట. తిరుగుతూ ఉండేసరికి బాత నీళ్ళల్లోకి దూకి ఈదుకుంటా పోతుంది అంట. కొంగ కూడా నేను కూడా ఈద్దాం అని చెప్పేసి దిగబోయి మునిగిపోతుంది అది. అంటే ఎలా ఉంటుంది అని అంటే, ఎవరి సహజత్వాన్ని వాళ్ళు ప్రదర్శిస్తేనే ఒక హుందాతనము. అంతేగాని ఈ పిచ్చి అన్నీ ఏంటంటేనమ్మా, అదే ఏదో దీని కరెక్ట్ వర్డ్ నాకు రావట్లేదు,
ఏంటంటే మనం వెనకబడిపోయామేమోనన్న ఫీలింగ్లో ఉంటారు. అది ప్రదర్శించకపోతే వెనకబడిపోయామేమో. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళ జీవితంలో వెనకబడుతున్నారు. వీళ్ళ ఈ తెలివితేటలు, ఈ ప్రదర్శనలు, ఈ నిదర్శనలు జీవితంలో పైకి రావడానికి ఉపయోగిస్తే ఇవాళ అది కూడా పోయిందమ్మా. జీవితంలో పైకి చాలా తేలిగ్గా రావచ్చు అనేసి కొన్ని జీవితాలు ప్రూవ్ చేస్తుంటే అసలు ఇది ఏంటో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ పుట్టి పెరిగినటువంటి ఆ ఊరిలో ఉన్నటువంటి కల్చరు నువ్వు చిన్నప్పటి నుంచి నీ కూతురికి లేదా నీ కొడుక్కి నువ్వు చెప్పి పంపిస్తే ఆడవాళ్ళ పట్ల గౌరవం కొడుక్కి చెప్పి పంపించి సంస్కృతి పట్ల గౌరవము అలాగే నిబద్ధత జీవితం పట్ల క్రమశిక్షణ వీళ్ళకి నేర్పి పంపితే వీళ్ళ జీవితాలు ఇలా ఎలా ఉంటాయి? అలా కాకుండా మమ్మాయి అబ్బా అక్కడికి వెళ్ళి ఏం చేసిందో చూడండి అని చెప్పేసి 10 మందికి ఫోటోలు చూసుకునే అమ్మ ఉన్నంత వరకు ఈ పిల్లలు ఇలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు. దీన్ని అతి అంటారు అనమాట. అంతేగాని సహజంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరో కూడా ఏగో ఏంటి మేకల మందిలో గనక పులి గనక మేకతోలు కప్పుకొని పోతే గనక ఇమ్మీడియట్గా ఎట్లా గుర్తుపట్టేస్తాయి? మేకలు చల్లా చెదరైపోతాయి, అక్కడ ఉండవు. కప్పుకున్నంత మాత్రాన అది కాలేదు. అది ఎవరు అనేటటువంటి అసలే గుర్తుపడతాయి. ఇవి ఒంటరిగా ఉంటాయి. ఈ ఒంటరితనంతో వీళ్ళందరూ ఒక చోట చేరేది ఎక్కడంటే ఇగో ఇలాంటి కల్చర్ ఈవెంట్లు, ఇలాంటి గోల. మేము వెనకబడిపోతున్నాం. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే రోజా ఒకటే చెప్తున్నాను, ఏ మతంలోనైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, మన ధర్మంలో లేదు. మనము ఏంటంటే ధర్మం ఆచరించమని చెప్తున్నాము. ఆ ధర్మంలో మనం లేము. ఈరోజు కరెక్ట్గా మనం ఈ ధర్మాన్ని గాడిలోకి పెట్టగలిగితే ఇప్పుడప్పుడేనా అంటే ఖచ్చితంగా ఈ మన పిల్లలు మారుతారు. అది కూడా నేను చెప్తాను. మీరు ధర్మం అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది ప్రియా గారు. ధర్మము, హిందుత్వం మన ఎజెండా అని చెప్పేసి నేను హిందూని అని చెప్పుకునేటువంటి ఒక వ్యక్తి, ప్రపంచ యాత్రికుడు, మన హిందూ దేవతలను దుర్భాషలాడుతూ ఈ మధ్యకాలంలో చాలా పెట్టిపోతున్నాడు. చూశారు కదా మీరు. ఏంటంటారు ఆయన దాని వెనుకున్న ఎజెండా ఏంటి అసలు? వాడు వెనుకున్న ఎజెండా ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా, పెంపకం ఒకటి, అలాగే వాడు తిరిగినటువంటి దేశాలు, వాడు తిరిగినటువంటి కల్చరు. అంటే వీళ్ళకి ఎవరికి నేను భగవద్గీత పట్టుకుంటున్నాను, నేను ఇది పట్టుకున్నాను, నా చేతిలో ఎప్పుడు ఉంటాయి. నేను ఇందాక చెప్పాను కదా, పులి మేకతోలు కప్పుకొని తిరిగింది అన్నట్టుగా, లేదంటే మేక పులితోలు కప్పుకొని తిరిగింది అన్నట్టుగా. అక్కడికి వెళ్ళినా పులి లటక్కన బఠానీ వేసుకున్నట్టు వేసుకుంటుంది. ఏది మేక పులితోలు కప్పుకొని వెళ్ళినా, అట్లాగే పులి మేకతోలు కప్పుకొని వెళ్ళినా కూడా చల్లాచెదరైపోతాయి. ఎందుకంటే దాని నైజం ఏంటనేది పసిగట్టేస్తాయి. ఎందుకంటే స్వజాతి లక్షణాలు స్వజాతిగా ఉంటుంది, విజాతి లక్షణాలన్నీ వేరేగా ఉంటాయి. సో వీడు కూడా ఉండేది ఏంటి అని అంటే, ఇతగాడికి దేశం అంటే భక్తి ఉన్నా, వాళ్ళ పట్ల అతనికి ఇది ఉన్నా, అతని వీడియోలు చూడండి, ఇతనిది ద్వంద్వ వైఖరి, ఊసర వెళ్ళే లాంటి వాడు. ఎప్పటికప్పుడు ఆ నాటకం ఆడడం ఏంటో వాడికి బాగా తెలుసు. ఎందుకంటే వాడి వీడియోస్ కూడా అట్లాగే అట్రాక్ట్ చేసుకున్నాడు కదా. బూతులు మాట్లాడడం, బూతులు తిట్టడం, ఇవన్నీ కూడా. ఇతగాడికి 2 మిలియన్ 3 మిలియన్ సబ్స్క్రిప్షన్ ఉందంటే నేను ఆశ్చర్యపోయానమ్మా. పోనీ ఇతగాడు ఏమన్నా ఏ దేశానికైనా సరే వెళ్ళి మన దేశం గురించి అక్కడ ఎవరికైనా ఎడ్యుకేట్ చేశాడా, మన కట్టుబొట్టు గురించి గొప్పతనంగా చెప్పాడా అంటే ఏ ఒక్క వీడియోలోనూ లేదు. ప్రతి వీడియోలోనూ ఆ దేశంలో పేదరికం ఉంటే అసలు ఆ దేశాన్ని విపరీతంగా జాలి కొలిపేటట్టు, ప్రపంచ దేశాలన్నీ సింపథైజ్ అయిపోయేటట్టు గొప్పతనం మాట్లాడతాడు. గొప్పగా ఉన్న దేశం దగ్గరికి వెళ్ళి, అంటే రిచ్నెస్ ఉన్న దేశమో లేదా వీడికి నచ్చిన దగులుబాజీ దీనికో పోయాడు అనుకోమ్మా, చూచారా ఇక్కడ ఎలా ఉన్నావో, ఎంత బాగుందంతే అని చెప్పేసి అని భారతదేశంలో అయితే ఆ దేశం బాగుపడదు అని మొదలు పెడతాడు. అంటే ఏంటి, దేశాన్ని తిడితే వీడికి వ్యూవర్షిప్ ఎక్కడి నుంచి పెరుగుతుంది చెప్పండి? పాకిస్తాన్ నుంచి పెరుగుతుంది, ఇతర దేశాల నుంచి పెరుగుతుంది. హిందూ హెట్రేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అందరూ కలిసి వీడికి సబ్స్క్రైబర్స్. నిన్న మొన్న జరిగిన విషయంలో నిజంగా హిందువులు ఎవరైతే ఉన్నారో మొత్తం అన్సబ్స్క్రైబ్ అయ్యారు. శభాష్, నిజంగా చెప్పండి, అది హిందువు, అది హిందువమ్మా. హిందుత్వం లేదని అనకు. ఎవరికి వాళ్ళకి వీడు నచ్చి ఇన్ని సంవత్సరాలు వాడి వీడియో ఫాలో అవుతున్న వాళ్ళు కూడా వీడు చేసే తప్పేంటనేది బయట పెట్టగానే మనము ఎంత టీనేజ్ పిల్లలతో సహా అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే మన పిల్లల్లో ఎలాంటి మార్పు వస్తుంది గమనించాలి మనం. ఇక్కడ ఎవరో స్త్రీల వస్త్రధారణ గురించి మాట్లాడేంత స్థాయి సీతమ్మ గారి వస్త్రధారణ గురించి మాట్లాడతాడా? అంటే సీతమ్మ చీర కట్టుకున్నా కూడా రావణాసుడు ఎత్తుకెళ్ళాడు కదా అని అంటే ఏంటి అందులో? అంటే ఆ వెధవ అసలు రామాయణం చదివాడా? రామాయణం నిజంగా చదివిన వాడికి ఎవరికైనా క్రమశిక్షణ వస్తుందమ్మా. సీతమ్మ పట్ల భక్తి గౌరవం పెరుగుతుందమ్మా. వాడిలో వాడికి ఆత్మవిశ్వాసము, వాడి కర్మభూమి పట్ల వాడికి విపరీతమైనటువంటి భక్తి ఉంటుందమ్మా. ఇవన్నీ వాడికి ఏం లేవు. కాబట్టే ఏం విన్నాడు వాడు? ఎవడెవడో మాట్లాడినవి,
ఇప్పుడు ఒక్కొక్కడు మాట్లాడుతూ ఉంటాడు కదా, భారతదేశము భరతమాత అంటావు, మీ భరతమాతకు మొగుడెవడరా అని అడిగే చెత్త వెధవలు మాట్లాడేటటువంటి ఆ సెక్షన్కి చెందినవాడే వీడు కూడా అనమాట. వీడు ఎక్కడ పడితే అక్కడ ఆ భజన చేసుకుంటూ బతికేటటువంటి ఒక పారాసైట్ వీడు. వీడు మన దేశంలోకి వచ్చాడా లేకపోతే వస్తాడా తీసి పక్కన పెడితే తెచ్చి భూస్థాపితం చేయాలి. ఇట్టంటాడు బతికుండగా భూస్థాపితం ఒక్కడిని చేస్తే ఇంకొకడు మాట్లాడడానికి భయపడతాడు. నీకు గుర్తుందో లేదో, ఇదే స్టూడియోలో కూర్చొని మనం ఒకడిని నోరు మోయించాం. ఆ రోజు మనం చాలా ఫేస్ చేసాం. ఎక్కడైనా తగ్గామా, ఎక్కడైనా ఆగామా. ఈ రోజు వాళ్ళు మాట్లాడడానికి భయపడుతున్నారే, వాళ్ళ గోల ఏదో వాళ్ళు పడుతున్నారు. వాళ్ళ గోల వాళ్ళు పడినప్పుడు మనం వాళ్ళ జోలికి వెళ్ళామా? నెవర్. మన జోలికి వస్తే తగ్గేదేలే. ఊచ కోత కోసి పెడతాం. నాలుక జారొద్దు. ఇప్పుడు మన పిల్లలు కూడా కొంతమంది వాళ్ళు ఏంటనేది నేర్చుకుంటున్నారు, హిందుత్వం పట్ల మొగ్గు చూపుతున్నారు. ఇన్నాళ్ళ మట్టి ఎందుకు లేదంటే వీళ్ళకి చెప్పేవాళ్ళు లేరు, ధైర్యం ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఇవి ఆడపిల్లలందరూ చిన్న చిన్న బొట్టు పెట్టుకొని తిరగడం మొదలు పెట్టారు. ఎందుకు పెద్ద బొట్టు పెట్టుకుంటే పక్కన అమ్మాయి అంటది, ఏంటే ముత్తైదులాగా అట్లా పెట్టుకో, చీ ఏంటది, చీ అనగానే దవడ పళ్ళు రాలబెట్టి కొట్టిందనుకో టీచరు, ఇంట్లో అమ్మ కొట్టిందనుకో మూసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని వస్తుంది. అర్థమైందా? ఇవన్నీ ఎలా అయిపోయినాయి అనంటే ఈ చీ అనేటటువంటి అమ్మాయికి బొట్టు విలువ తెలియదు. ఎందుకంటే కుటుంబంలో చెప్పలా తప్పెవరిది, చెప్పని మనది. ఇంతమంది ఉన్నారు. మొన్న కూడా మన గిరిధర్ గారు ఒక మంచి మాట చెప్పారు. ఇంతమంది ప్రవచనకారులు ఉన్నారు, ఇంతమంది పీఠాధిపతులు ఉన్నారు. వీళ్ళందరూ ఉండగా కూడా భారతదేశంలో ఇంకా ఎందుకు ఇది జరుగుతుందంటే చాలా మంది సమర్థించుకుంటారు, మేము ఇలా చేయడం వల్ల మత మార్పిళ్ళు ఆపాము అంటారు. మత మార్పిళ్ళు ఆపింది ఎంత పర్సంటేజ్? అసలు హిందువుని హిందువుగా ప్రొజెక్ట్ చేసుకొని అసలు వెళ్లకుండా కాదు, గర్వాపసి మనం ఎప్పుడు తీసుకొని వస్తాము, ఇది ఉద్యమం కింద పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే హిందువులు అందరూ భక్తులు కాదు అని చెప్పేసి చెప్పారు ఆయన. ఎంత బాగా చెప్పారంటే, హిందువులు వేరు భక్తులు వేరు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో గుళ్ళకి వెళ్ళేవాళ్ళు, గోపురాలకు వెళ్ళేవాళ్ళు, పొడిచేళ్ళు కొనుక్కునే వాళ్ళు, పట్టుపంచలు వేసుకున్న భక్తులు. హిందువు అనేటటువంటి వాడు అమ్మవారి గుండెల మీద తన్నితే ఆ రోజే వాడిని భూస్థాపితం చేసేయాల్సింది. చెయ్యలా. మళ్ళీ అక్కడ మొన్న ప్రభుత్వమే బంజారా హిల్స్లో పెద్దమ్మ టెంపుల్ని అసలు ప్రాణ ప్రతిష్ఠ చేసిన విగ్రహాన్ని రాత్రికి రాత్రి నేర్పితే ఎవరొచ్చారమ్మా, ఏ హిందూ వచ్చారు పాప, కాలనీ వాసులు మాలాంటి వాళ్ళము వెళ్ళి అక్కడ చేస్తే తప్ప అయ్యో అక్కడ నేను మాట్లాడినందుకే వాళ్ళందరూ మనోభావాలు దెబ్బతిని కొన్ని గొంతుకులు బాగా లేచినాయి. ఏవే అంట, ఉసే అంట, ఇన్ని మాట్లాడినటువంటి కల్చర్లెస్ బ్రూట్స్ అందరూ మాట్లాడారు. మరి నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. అక్కడ అమ్మవారిని ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి అమ్మవారిని అక్కడి నుంచి తొలగిస్తే వీళ్ళు ఎందుకు నోరిప్పలేదు, ఎందుకు మాట్లాడలేదు? మరి మాట్లాడతారు కదా పొద్దున్నే, అమ్మమ్మమ్మ ఇంట్లో ఉన్న అమ్మవారి పువ్వు కింద పడిందా అమ్మో అని భయపెట్టేస్తారు. శంకరుడి పాదాల దగ్గర ఉన్నటువంటి విభూతి రాసుకుంటే ఎంతో అయిపోతుంది అంటారు. మరి శంకరుడి నుంచి పాదాల కింద ఉన్నటువంటి మట్టి రేణు విభూతి అయినప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి అమ్మవారు ఉన్న భూమి ఎంత గొప్పది, ఆ విగ్రహం ఎంత గొప్పది. అది రాత్రికి రాత్రి పలుగులు గడ్డపారలతోటి తీసుకెళ్తే మాట్లాడినటువంటి పెద్ద మనుషులు ఎవరు? నన్ను తిట్టిన వాళ్ళందరూ సమాధానం చెప్పండి. ఎవరు రారంట. రానప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతావు? నువ్వు పెద్ద ప్రవచనకారుడు అని నువ్వు ఎందుకు ముద్ర వేసుకుంటావు? నువ్వు ఏం చేస్తున్నావు? ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ఏం చేస్తున్నావు అనేటటువంటిది తీయాలి. ఇంకొక విషయం కూడా ఇక్కడ జరిగింది ఏంటంటే, ఏదో ఒక పంచాయతీ, ఎవరిదో దిక్కుమాలిన పంచాయతీ, ఒక పీఠాధిపతి దగ్గరికి వెళ్తే అక్కడ ఒక పెద్ద మనిషి మాట్లాడాడంట. ఏమండి, ప్రియా చౌదరి మిమ్మల్ని ఫలానా అనింది, సో కాబట్టి మీరు ఆ ప్రియా చౌదరికి మీరు సపోర్టు మీ భక్తుల్లో ఎవరో సపోర్ట్ ఇస్తున్నారండి అని ఆయన కంప్లైంట్ చేశారు. ఇట్లుంటారు. కంప్లైంట్ చేసిన ఆయన కూడా హిందుత్వం కోసమే కొట్లాడతాడబ్బా. అంటే వాళ్ళెవరో నాకు తెలీదు, నేనెవరినో వాళ్ళకి తెలీదు, వీడు ఎందుకు మోసుకెళ్ళావు? అరే నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి ఫస్ట్, తర్వాత మాట్లాడదాం. ఇవాళ ఈ భక్తులందరూ సైన్యంగా మారితే ఇవాళ మనకింత దరిద్రం పట్టేదా?
ఇన్ని మత మార్పిళ్ళు ఇంకా జరిగేటియా? ఇంకా వీళ్ళందరూ వీధుల్లో తిరిగి మన హిందువుల్ని ఇళ్లల్లోకి చొచ్చుకుని పోయి మరి మతాలు మార్చి తీసుకెళ్తున్నారు. ఇవి జరిగేవా? ఈ మఠాధిపతులు పీఠాధిపతులు వీళ్ళందరూ వాళ్ళ ప్రాపర్టీస్ని కాపాడుకోవడానికి ఈ భక్తుల్ని మెయింటైన్ చేస్తున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మళ్ళీ నన్ను ఇట్టుకున్న ఫరకే పడదు. ఎస్, మళ్ళీ మనం ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పోతాం. అంటే ఒక ఆయన అడిగారు నన్ను, న్యూ ఇయర్స్ కూడా చెప్తున్నా, వీళ్ళు ఎందుకు చెప్పరు న్యూ ఇయర్ సెలబ్రేషన్ మనది కాదు, మన సంప్రదాయము అని కనుక వీళ్ళు చెబితే వీళ్ళు ఖచ్చితంగా ఇంట్లోకి వెళ్ళం. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, ఇది మన సంప్రదాయం కాదు అని వేరే సంప్రదాయం వైపు వెళ్ళే వాళ్ళని కనుక వెలివేసినట్టు మనం చూస్తాం. అవునా కాదా? ఏదైనా ఒక తప్పుడు పని చేస్తే అలా ఆ సంప్రదాయాల వైపు వెళ్ళే వాళ్ళందరినీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ వెలివేసినట్టు చూడమను. వీళ్ళు క్రమక్రమంగా ఎందుకు మారరు? అరే ఒక 1,00,000 మంది నీకు భక్తులు ఉన్నారంటే నువ్వు 1,00,000 మందిని తయారు చేయి, ఆ 10 లక్షల మందిని మారుస్తారు. కరెక్ట్. ఇవి లేకుండా ఈ కల్చర్లన్నీ ఎలా సాగుతున్నాయి? ఇన్ని పబ్బులు ఎలా ఉన్నాయి? ఎవరు కంట్రోల్ చేస్తారండి? అంటే కంట్రోల్ చెయ్యనప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళి కాళ్ళు మొక్కుతున్నావు? January 1st అనేది అసలు మన పండగ కాదు, మనం సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి కాదు, మన పండగ అనద్దం. తాగి తందనాలాడే ఒక దిక్కుమాలిన కల్చర్, ఆ కల్చర్ ని ప్రోత్సహిస్తున్నారు చూసావా అందరూ కూడా. బహుశా ఒకవేళ రేపొద్దున నా పిల్లలు పెద్దాళ్ళు అయిన తర్వాత నేను కూడా ఉంటానేమోనని నా భయం. అందుకే గొంతు చించుకుని అరుస్తున్నా. ఎందుకంటే ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా, నా వెనకేం జరుగుతుందో నేను ఎక్కడ చూసుకోగలుగుతాను? నా వైపు నాకు కనపడదు కదా. రేపొద్దున ఏ ప్రమాదాలు కొని తెచ్చుకోవాల్సి వస్తుందోనని నా భయం నాది. అందుకే అలర్ట్ చేస్తున్నా జనాలందరినీ. మరి అది కేవలం నువ్వు నేను మనమే ఇంత చేయగలిగింగాలేంది? మరి అన్ని లక్షల మంది వాళ్ళ సైన్యం ఉన్నప్పుడు ఆ సైన్యాన్ని దేశానికి ధర్మానికి ఎందుకు తయారు చేయరు కాపాడడం కోసము? సమాధానం లేదు. తిట్లు మాత్రం బాగా వస్తాయి వీళ్ళందరికీ. వీడియోలు చేయడానికి మాత్రం ఎక్కడ లేనటువంటి ఓపిక, భక్తి, భావన అన్నీ వచ్చేస్తాయి. ఒక అమ్మందంట, అసలు ఈ మా గురువుకి సంబంధించినటువంటి శిష్యులందరూ ఈమె ఇల్లు వెతుకుతున్నారు అని. ఎందుకమ్మా నాకు ఫోన్ చేస్తే నేను చెబుతాగా అడ్రస్. ఏం బిక్తావు నువ్వు నన్ను? ఏం చేస్తారు? కొడతారా? చంపుతారా? లేకపోతే మా ఎందుకన్నావు అని అంటారా? నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి తర్వాత మాట్లాడండి. ఇప్పుడు మనది కాదు అని అంటున్నారు. January 1st మనం సెలబ్రేట్ చేసుకోవద్దు, న్యూ ఇయర్ మంది కాదు అని అంటున్నాం. మరి రేపటి నుంచి మన క్యాలెండర్ మారుతుంది, అదే కదా మనం ఫాలో అయ్యేది. అమ్మా క్యాలెండర్కి నువ్వు తాగితనాలాడడానికి సంబంధం ఏముంది? క్యాలెండర్ మారింది, నువ్వు ఫాలో అవుతున్నావు. మరి ఉగాది నుంచి కూడా మనకి ఏ ఫుడ్ అయితే, ఏ అన్నం అయితే గింజలు తింటున్నావో అవి ఇంటికి వచ్చి రైతు జరుపుకునేటటువంటి ఏరువాక అంటారు. అది జరుపుకునేటటువంటి పండగ అది ఉగాది. నీకు గుర్తుందో లేదో, కొత్త కంకి ఖచ్చితంగా కడతారు. చేలో కోసిన తర్వాత కంకులు కడతారు అక్కడ. మరి దీన్ని నువ్వెందుకు తీసుకో? నువ్వు తినే తిండి కదమ్మా, నీ కంచంలో ఉన్న తిండిని పండించే రైతుకి, ఆ పండగకి నువ్వు ఏం విలువిచ్చావు? నీ భూమికి ఏం విలువిచ్చావు? నీ భూమి పైన ఈ కర్మభూమిలో ఉన్న పండగకి నువ్వు విలువివ్వలేదు. క్యాలెండర్ మారితే నువ్వు తాగి తందనాలాడతావు. మరి నీకు ప్రాణం పోసేటటువంటి ఆ ఫుడ్డునిచ్చినటువంటి ఈ భూమిని, ఈ కర్మభూమిలో ఉన్న సంప్రదాయాన్ని నువ్వు ఇంకెంత గౌరవం ఇవ్వాలి? ఎందుకంటే ఆ సంప్రదాయంలో ఇలాంటివన్నీ లేవు కదా. ఇలాంటివన్నీ నీవి కాదు, నీవి కాదనే చెప్తున్నాం. ఆ కాని వాటి జోలికి వెళ్తే కరుస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. ఎస్, ఇప్పుడు పబ్స్ పర్మిషన్స్ గురించి మాట్లాడుకున్నాం, కానీ అసలు పబ్స్ ఓనర్సే చాలా మంది పొలిటీషియన్స్ ఉన్నారు, వాళ్ళకి ఈజీగా పర్మిషన్స్ తెచ్చుకుంటున్నారు. అసలు ఈ పబ్స్ ఓపెన్ చేసేది కూడా చాలా ఫేమస్ జ్యోతిష్యులు వస్తారు, వాటి రిబ్బన్ కటింగ్ చేస్తారు. నేను అదే చెప్తున్నా, వచ్చిన జ్యోతిష్యుడు హిందువు కాదు, వాడి వ్యాపారం వాడు చేసుకునేటోడు. రాజకీయ నాయకులు, ఇందాకే కమిషనర్ గారితో నేను మాట్లాడాను, మా కమిషనర్ గారి గురించి మాట్లాడుకునేటప్పుడు చెప్పాను, ఎవరి సొమ్ములు వాళ్ళకి వెనక్కి రావాలి అంటే ఈ కల్చర్ని ప్రోత్సహిస్తాం. దరిద్రాన్ని ఎంత ప్రోత్సహిస్తే ధనం అంత గొప్పగా వస్తుందని నమ్మేటటువంటి ఈ కల్చర్ని మనం మార్చాల్సినటువంటి అవసరం చాలా ఉంది. రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారంటే ఉన్నారండి. ఎందుకు? నువ్వు ఓటికి 4,000 తీసుకున్నావు కదా, లేదంటే ఇంటికి ఒక ఫ్రిడ్జ్ తీసుకున్నావు కదా, ఏసీ తీసుకున్నావు కదా. మరి ఆ ఏసీలో నీ రేపొద్దున నీ శవాన్ని పండబెట్టడానికి అదే అదేంటి ఐసు ఇది నీకు మిగులుస్తాడు వాడు. మరి నువ్వు తీసుకున్నావు కదా. ఒక ఏసీకి అమ్ముడుపోతే నీ పిల్లల జీవితాలను నమ్మేసుకుంటున్నావు, నీ కల్చర్ నమ్ముకుంటున్నావు, నీ దేశాన్ని నమ్ముకుంటున్నావు. అది ఇది ఎడ్యుకేట్ చేయక నేను మళ్ళీ చెప్తున్నా, మనుషులు మారరు, వీళ్ళు మారరు, ఇలాంటివి మాట్లాడకండి. ఎడ్యుకేట్ చేసేవాళ్ళు లేక ఈ వ్యవస్థ ఇలా ఉంది.
ఇప్పుడిప్పుడే నిన్నగాక మొన్న జరిగినటువంటి సిచ్యుయేషనే తీసుకోండి, ఎంత గొప్పగా ప్రతి ఒక్కళ్ళు స్పందించారు. అరే కట్టు బొట్టు సంప్రదాయం కాపాడుకొని తీరాల్సిందే, ఆడపిల్ల మాన ప్రాణాలను కాపాడుకోవాల్సిందే, సంస్కృతి పట్ల మనకి చిత్తశుద్ధి ఉండాల్సిందే, గౌరవం ఉండాల్సిందే అని ఎలుగెత్తి చాటాం మనము. ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత కొట్లాడితే ఇదంతా వచ్చింది, చెప్పేవాళ్ళు లేక. ఇప్పుడు చెబుతున్నాం, ప్రతి ఒక్కళ్ళం పని చేస్తున్నాం, ఇంత మార్పు వచ్చింది. ఇంకా కొంత మార్పు, కొంత దూరం పోయామంటే మిగిలిన మార్పు ఎందుకు రాదు? మన పిల్లల్ని మనమే మార్చుకోవాలి, మెల్లగా మార్చుకోవాలి. నువ్వు వెళ్ళొద్దు, నువ్వు చేయొద్దు, వాళ్ళు వినరు. వెళ్ళరామ్మా కానీ ఈ టైంకి రా. నెక్స్ట్ సరే 10 దాకా ఉన్నావా, 9 రా, తగ్గించు మెల్లగా. ఆ తర్వాత చివరికి వాళ్ళ పిల్లలు ఎందుకు నన్ను వదిలిపోతున్నారో అక్కడే ఉందో గమనించు. అది ప్రమాదకరమైతే ఒక వ్యవస్థగా ఏర్పడి దాన్ని ఎలా ఎదుర్కోవాలనేది ఆలోచించాలి, లేదా వ్యక్తిగా మనం ఏం చేయాలనేది మనం ఫస్ట్ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేక్ ఏ ఫ్రెండ్షిప్ విత్ యువర్ చిల్డ్రన్, చేయండి. వాళ్ళని ఒకటేసారి చెప్పేసి మీరు పోవద్దు, మీరు వెళ్ళడానికి వీలు లేదనంటే మనం శత్రువులు అవుతాం. అలా కాదు నాన్న నువ్వు వెళ్ళు, తొందరగా రా. ఓకే వెళ్తున్నావమ్మా, నేను ఎప్పుడు వీడియో కాల్ చేసినా కూడా నువ్వు ఫోన్ ఎత్తు, వీడియో కాల్ ఆన్ చేయి, నీ చుట్టూ ఎవరున్నారో చూపించు, రెస్ట్రిక్షన్స్ పెట్టు. ఈ రెస్ట్రిక్షన్స్ ఎందుకో, ఇంట్లో కూర్చుంటే పోలేదా, వాళ్ళు కూర్చుంటారు. ఏది కోప్పడద్దు, ఏది చేయొద్దు. ఈ పబ్బుల ఎంట్రన్స్లో అంటే ఎంట్రీ నేను వెళ్ళాలి అని అంటే నాతో పాటు ఇంకొక మేల్ బాయ్ ఫ్రెండ్ ఆర్ ఒకళ్ళు ఉండాలంట కంపల్సరీగా. అంటే సింగిల్గా వెళ్తే అలో చేయరంట, నువ్వు మింగిల్ అయి వెళ్తేనే లోపలికి పంపిస్తారట. అంటే ఖచ్చితంగా నాకు బాయ్ ఫ్రెండ్ ఉండాలి లోపలికి వెళ్ళాలంటే. అలాంటి కల్చర్ ఎందుకు చెప్పు, ఎందుకు చెప్పు? బిల్లు కట్టడానికి భలే చెప్పాలి. బిల్లు ఒకటే కాదు, దాని వెనక ఇంకా గొప్ప సీక్రెట్ ఉంది. ఎందుకంటే మగవాడు వెళ్తే ఆడమ్మాయి ఉండాలి, ఆడమ్మాయి వెళ్తే మగవాడు ఉండాలి. ఈ మగవాడు వెళ్ళినా ఈ మగవాడే బిల్లు కొడతాడు ఎక్కడ పోయినా. లేదు ఆ అమ్మాయి రిచ్ అమ్మాయిని వీడు కనుక ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు అనుకో, ఆ రిచ్ అమ్మాయి కడుతుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చేసేదేంటి, తాగి ఒళ్ళు మరిచిపోతారు. ఆ మరిచిపోయిన నిమిషంలో వాడికి ఏదైనా చేసే తత్వం ఉంటుంది. ఆ తత్వం ఉన్నప్పుడు నువ్వు ఒక్కడిని ఆలోచిస్తే ఎవడి మీద పడతాడు? ఈ అమ్మాయి ఉంది, తాగింది, ఇంకేదో కావాలి, లేదా ఇంకేదో పచ్చిగానే మాట్లాడదాం ఈరోజు వేదిక మీద, ఏదో కావాలి, పక్కన బాయ్ ఫ్రెండ్ ఉంటే ఆడు చూసుకుంటాడు. ఇవన్నీ రేపొద్దున ఈడు దాని మీద పడిపోయి, అది పోయి ఇంకొకటి మీద పడిపోయి. నేను పబ్ కల్చర్ చెప్పాను కదా, నేను వెళ్ళినప్పుడు ఒక 20 years బ్యాక్ నాకు అసలు కడుపులో దేవేసి ఒక అరగంటకి బయటకు వచ్చి వామిట్ చేసేసుకున్నా అక్కడ ఉన్న వాసనకి. ఇంకా తప్ప నేను బయట కూర్చుంటాను రా బాయ్, నేను రానని చెప్పేసాను అన్న. మేడం బయట ఎందుకు కూర్చుంటారు మీరు, అట్లా కాదు కార్లో కూర్చోండి అని చెప్పేసి అనే నన్ను కార్లో కూర్చోబెట్టాను. కార్లో కూర్చున్నానండి, ఎందుకంటే వాళ్ళు రావాలి, వాళ్ళే డ్రాప్ చేయాలి, ఎందుకంటే రాత్రి అయిపోయింది అప్పటికే. వస్తున్నారు జంటలు కార్లో కూర్చుంటున్నారు, కార్లు ఊగుతున్నాయి, మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత వెళ్ళిపోతున్నారు. ఏంది వస్తున్నారు కూర్చున్నారు, కొట్టుకుంటున్నారా, వెళ్తున్నారా, తనుకుంటున్నారా, ఒకరికొకరు పైన పడకుండా అనుకున్నా. అంటే అప్పుడు మనకి ఇంత లోకజ్ఞానం లేదులేమ్మా. ఆ తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ పబ్లో నుంచి ఒక్కొక్కరు కిందకు వస్తున్నారు. ఆ టైం అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత అమ్మా ఒక దృశ్యం అక్కడ కనిపించినటువంటి దృశ్యం చూస్తే నా చిన్నప్పుడు కొన్ని కాలనీస్లో జుట్టులు పట్టుకుని ఆడవాళ్ళు కొట్టుకునేవాళ్ళు. ఏమని కొట్టుకునేవాళ్ళు అంటే, నా మొగుడిని నువ్వెందుకు పెట్టుకున్నావు, అంటే పచ్చి లాంగ్వేజ్లతో కొట్టుకుంటారు కదా, అదే కల్చర్ నేను అక్కడ చూసా. కాకపోతే వాళ్ళు తెలుగులో తిట్టుకుంటారు, వీళ్ళు ఇంగ్లీష్లో తిట్టుకుంటారు పాష్గా అనమాట. నా బాయ్ ఫ్రెండ్ అని నువ్వు ఎన్నిసార్లు, వాడిని నువ్వు అక్కడ అసలు నాకు వీళ్ళెవో రారు అక్కడ నుంచి, ఎందుకంటే వీళ్ళు సీక్రెట్ క్యాంప్స్ తోటి అవన్నీ షూట్ చేసుకోవాలి, అక్కడ ఇది చేసుకోవాలి. ఫోనులు అలౌ చేయరు లోపలికి మాట్లాడడానికి చేయడానికి. అప్పుడు అంత ఫోనులు కూడా లేవులేమ్మా, ఓకే అంత కమ్యూనికేషన్ ఇది లేదు, తక్కువ ఉన్నది. ఇంక ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు మెల్లగా కిందకి దిగొచ్చిన తర్వాత నేను అన్నాను, ఆ తర్వాత ఏందిరా కార్లు ఇట్ట ఊగుతున్నాయి, తన్నుకుని పోతున్నారు ఏంటనంటే, మేడం మీకు దండం పెడతాం మేడం, మీకు అంత నాలెడ్జ్ ఉంది కానీ మీరు ఇంకా ఎదగాలి మేడం అని ఆ చుట్టూ వచ్చిన వాళ్ళందరూ ఒకళ్ళిద్దరు ఆడపిల్లలు కూడా కిసుకుని నవ్వారనమాట. ఏంటి అనంటే వీళ్ళు ఎంత విచ్చలవిడితనంగా ఉండే, ఆ కారులో వాళ్ళు పని కానిచ్చేసుకొని పైకి పోతున్నారు. ఇది సిచ్యువేషను. అందుకని బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కావాలి. వాడు తాగుతాడు, డ్రగ్సే తీసుకుంటాడో, మద పిచ్చి ఎక్కిన తర్వాత వాడు ఎవరిని ఏది తేల్చుకోవాలి, అందుకని నీది నువ్వే తెచ్చుకోరా అని చెప్తాడు. అది తెచ్చుకోలేదనుకో దేని మీద పడతాడో, అది మినిస్టర్ కూతురో, లేకపోతే ఈడు మినిస్టర్ ఇదో, లేకపోతే అది ఎవరి మీద ఏది కాకుండా పోతే మళ్ళీ కేసులు అయితే పబ్బు మీద, ఆ పబ్బు యజమాని మీదకి వస్తుంది. కాబట్టి జంట కావాలి, కాదని చెప్పమను. ఇప్పుడు ఇదంతా
మన కల్చర్ కాదు. మన కల్చర్ ఏంటి, మనం ఏం చేయాలి ఇవాళ? ఈ రోజు ఎందుకు చేయాలి? రేపు కొత్త సంవత్సరం వస్తుంది, హ్యాపీగా స్వాగతం పలుకుదాం, శుభ్రంగా తిందాం, వండుకుందాం, తిందాం, పడుకుందాం. కొత్తగా చేయడానికి ఏముందమ్మా నాకు అర్థం ఇప్పుడు ఎంజాయ్ చేసే వాళ్ళకే కాదు న్యూ ఇయర్, జెన్జీ యువతకో లేకపోతే ఇంకో పబ్బులకు వెళ్ళే వాళ్ళకే కాదు కదా, మీకు నాకు కూడా న్యూ ఇయర్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. మనం చక్కగా మంచి టాపిక్ చేసుకోలేదా? ఇంటికి వెళ్తాం, ఇంటికి వెళ్ళిన తర్వాత వండుకున్నది హ్యాపీగా తింటాం, కూర్చున్న తర్వాత వీలైతే బాల్కనీలో కూర్చొని చక్కగా వెన్నెల్ని చూస్తూ ఈ సంవత్సరం మొత్తం మనము ఏది చేసాము, రిగ్రెట్స్ ఏమున్నాయి, వాటిని మనం మళ్ళీ ముందుకి ఏ విధంగా దాన్ని సాల్వ్ చేసుకుంటూ మనం నేర్చుకున్నటువంటి పాఠాలు ఏమున్నాయి, చక్కగా ఆకాశం కేసి చూస్తూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఇంట్లో అందరూ కూడా ఆకాశం చూసే అదృష్టం లేదు ఇవాళ, కనీసం ఇంట్లో ఉన్న హాల్లో కూర్చోండి, పోనీ అది కూడా లేదు టెర్రస్ మీదకి వెళ్ళి చక్కగా ఆ అపార్ట్మెంట్లో ఉన్న స్నేహితులందరూ గ్రూపులుగా కూర్చోండి, చక్కగా ఒక టీలు పెట్టుకోండి, కాఫీలు పెట్టుకోండి, వీలైతే టిఫిన్లు చేసుకోండి. ఆ సంవత్సరము ఆ అపార్ట్మెంట్లో ఏ ఫంక్షన్ చేసుకున్నా ఎన్ని గొడవలు అయినాయి మళ్ళీ జరగకూడదు, తర్వాత ఏం జరిగినాయి ఇవన్నీ నెమరేసుకోండి, ఇవన్నీ ఆడిటింగ్ చేసుకోండి. ఆడిటింగ్ చేసుకుంటానికి 31st, అంతేగాని ఇంకేదో చేసుకుంటానికి కాదు. రైట్. అర్థమైందా? తప్పులు ఒప్పులు చక్కగా కూర్చొని సమీకరించుకొని ఫస్ట్ వస్తుంది. ఎంత చక్కగా, ఎంత అంటే అక్కర్లేని ఫ్రెండ్షిప్, టాక్సిక్ రిలేషన్స్, టాక్సిక్ థాట్స్, టాక్సిక్ ఇష్యూస్ పక్కన పడేసుకుందాం. రేపటి నుంచి కొత్తగా వెళ్దాం. చక్కగా పొద్దున్నే లేసి తలస్నానం చేయండి, గుడికి వెళ్ళండి, దండం పెట్టుకోండి, అమ్మా నాకు శక్తినివ్వు, ఇప్పుడు ఈ టాక్సిక్ రిలేషన్స్ వదిలేస్తున్నా, టాక్సిక్ థాట్స్ వదిలేస్తున్నా, న్యూ రెజల్యూషన్స్ అన్నమాట తీసుకొని హ్యాపీగా చక్కగా పొద్దున్న గుడికి వెళ్ళి దండం పెట్టుకొని ముందుకెళ్ళండి. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.